ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద గందరగోళం, సందేహాలు ఉన్నాయి. ఈ మృగం విషయంలో బైబిల్ పండితులలో సైతం ఎన్నో భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు ఉన్నాయి. కొందరి అభిప్రాయ ప్రకారం ఇది ఈ లోకానికి సంబంధించినది కాదు, అంతరిక్షము నుండో లేదా సముద్ర గర్భము నుండో అకస్మాత్తుగా ఊడిపడే ఒక గ్రహాంతరవాసి లాంటి జంతువు అని నమ్ముతారు. మరికొందరి వాదన ప్రకారము ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చే ఒక భయంకరమైన సైన్స్ ఫిక్షన్ రోబో లేదా వైరస్ అని భ్రమపడతారు. ఇంకొక కొందరు ఏమంటారు అంటే ఇది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే, నిజ జీవితంలో ఇలాంటిది జరగదు అని కొట్టి పారివేస్తారు. ఇలా ప్రపంచమంతా భిన్నమైన ఊహాగానాలతో, తప్పుడు సిద్ధాంతాలతో కొట్టుమిట్టాడుతుంది. మరి ఇంతకు ఏమిటి ఆ 7 తలల మృగము? అది నిజంగా అకస్మాత్తుగా రాబోతుందా? వాక్యానుసారంగా లోతుగా పరిశీలన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని దాచాడు. మనం బైబిల్ ప్రవచనాల గణిత లెక్కల ప్రకారం వేసి చూస్తే ఆ మృగము కొత్తగా పుట్టినది కాదు, అది మరేదేదో కాదు. క్రీస్తు పూర్వము 600 ఏళ్ల క్రితమే దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో దేవుడు చూపించిన ఆ 4 విడివిడి రాజ్యాల మొత్తం సంఖ్యయే ఈ మృగం. అవును, దానియేలు ప్రవచనాల DNA అంతా కలిసి ప్రకటన గ్రంథంలో ఒకే ఒక గ్లోబల్ మృగంగా ఏకమైపోయింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయములోని ఆ 4 మృగాల తలలను విడివిడిగా లెక్కిస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములోని మృగపు 7 తలల లెక్క పక్కాగా సరిపోతుంది. మొదటి మృగం యొక్క తల బబులోను, అది ఒకటి. రెండవ మృగం యొక్క తల ఎలుగుబంటి, అది ఒకటి. మూడవ మృగము చిరుతపులి, దీనికి 4 తలలు ఉన్నాయి. 4వ మృగం భయంకరమైన మృగం, దీనికి 1 తల ఉన్నది. వీటి మొత్తం తలలను మనము లెక్కేస్తే 7 తలలు కనబడతాయి. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న 4వ జంతువుకి 10 కొమ్ములు ఉన్నట్టుగా మనం చూస్తాం. అవే 10 కొమ్ములు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న ఆ భయంకరమైన జంతువుకు కూడా మనకు కనిపిస్తాయి. ఆ యొక్క జంతువును మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానికి చిరుతపులి చర్మం, ఎలుగుబంటి పాదాలు, సింహము నోరు ఉంటుంది. ఎందుకు దేవుడు ఈ విధంగా ఇచ్చాడని మనం గమనిస్తే చిరుతపులి అత్యంత వేగంగా వేటాడుతుంది. అంత్యక్రీస్తు సామ్రాజ్యము కూడా ఆధునిక సాంకేతిక ద్వారా ప్రపంచాన్ని అంత వేగంగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. దాని మచ్చలు పొదలలో దాగుండడానికి సహాయపడినట్టు ఈ రాజ్యము పైకి శాంతిని ఇచ్చేదిగా, నమ్మదగినదిగా కనిపిస్తూ లోపల కపటత్వాన్ని దాచుకుంటుంది. అలాగే దానికి ఎలుగుబంటి పాదాలు కూడా ఉన్నాయి. ఎలుగుబంటి కాళ్ళతో త్రొక్కి నలిపివేసినట్టు అంత్య దినాల సామ్రాజ్యము కూడా దేవుని ప్రజలను ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేసి వీలైన కఠినమైన గ్లోబల్ చట్టాలను తీసుకొని వస్తుంది. అదే రీతిగా సింహపు నోరు కూడా దానికి ఉంది. సింహము గర్జిస్తూ భయపెట్టినట్టు బబులోను రాజు నెబుకద్నెజర్ లాగే ఈ మృగము కూడా తీవ్రమైన అహంకారముతో దేవునికిని ఆయన నామమునకు విరోధముగా దూషణలు పలుకుతుంది. ఎందుకు ఈ రూపాన్ని ఇచ్చాడని మనం గమనిస్తే గత సామ్రాజ్యములో క్రూరమైన లక్షణాలు విడివిడిగా ఉన్నాయి, కానీ అంత్యకాలములో అన్నీ కలిపి ఒక భయంకరమైన రాజ్యముగా తయారు కాబోతుందని తెలియజేయడానికి దేవుడు ఈ జంతువుకు ఈ రూపాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ భయంకరమైన మృగమును గురించి ముందుగానే మనకు ఎందుకు బయలుపరిచాడంటే మనలను భ్రమపెట్టడానికో, మనలను భయపెట్టడానికో, మనలను బలహీనపరచడానికో కాదు. ఇది మనలను బలపరచడానికే దేవుడు ఈ మృగమును గురించి ముందుగా తెలియజేశాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంతకు ఏమిటా సత్యం అంటే
దేవుడు సమస్తాన్ని తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఈ మృగము ఎన్ని నెలలు పరిపాలిస్తుందో దేవుడు ఖచ్చితంగా గీత గీసి పెట్టాడు. సాతాను తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు. దేవుడు సమస్తాన్ని నియంత్రిస్తున్నాడని గ్రహించి మనం ధైర్యంగా ఉండడానికే దేవుడు ముందుగా బయలుపరిచాడు. అపవాది ఎంత పోరాడినా అంతిమ విజయము మనదే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27 ప్రకారం మనం పరిశీలన చేస్తే రాజ్యమును అధికారమును మహోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడును అని వ్రాయబడి ఉంది. ఈ లోకరాజ్యాలు ఏకమై మృగములాగా బలిష్టంగా మారవచ్చు, కానీ మన దేవుడు సింహాసనాసీనుడైన సర్వాధికారి అయి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతిని మనం మరిచిపోకూడదు. అటువంటి నిరీక్షణతో క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.